అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనము పడవ ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఇది ఒక చిన్న కథ ద్వారా బాబా చెప్పారు. అదేంటో మనం చూద్దాం. మాయతో మనకున్న బంధాన్ని తెంచుకుంటేనే బాబాతో పాటు ముందుకు సాగగలం. భగవంతుని సీరియస్గా తీసుకోండి, ప్రపంచాన్ని తేలిగ్గా తీసుకోండి అని బాబా పదే పదే చెప్పేవారు. మాయతో మనం పెనవేసుకున్న బంధాలను తెంచుకుంటే కానీ ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలేము. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బాబా చెప్పిన ఈ క్రింది కథ చక్కగా దోహదపడుతుంది. ఒకానొక ఊళ్ళో కొంతమంది శిష్యులతో ఒక సద్గురువు ఉండేవాడు. చాలా సంవత్సరాలుగా గురువు వద్ద ఉంటున్నా తమకేమీ ఫలితం దక్కలేదని ఒకరోజు రాత్రి శిష్యులందరూ తమలో తాము మాట్లాడుకోసాగారు. సద్గురువు సర్వజ్ఞుడు కదా. శిష్యులు తమలో తాము మాట్లాడుకున్నది గురువుకి తెలిసిపోయింది. కానీ అతను ఏమీ తెలియనట్లే ప్రవర్తించాడు. మరునాడు గురువు ముందు శిష్యులందరూ కూర్చున్నారు. గురువుకి శిష్యుల ముఖంలో చిరాకు కనిపించింది. కారణం ఏమిటని అడిగాడు. వారందరూ తమ మనసులో ఉన్న మాటను చెప్పారు. గురువు నవ్వి సహనం వహించమని చెప్పాడు. చిటికలో ముభావంగా ఉన్న వారిని ఉల్లాసంగా మార్చేశాడు. వారు తమ అసంతృప్తిని మర్చిపోయారు. కొన్ని రోజులు గడిచాక గురువు శిష్యులని పిలిచి, ఈరోజు ఏ పని చేయవద్దు, ఆనందంగా గడిపేయండి, మార్పుగా ఉంటుంది. ఈ రోజంతా మీదే. ఏం కావాలనుకుంటే అది తినండి, త్రాగండి, సంబరం చేసుకోండి అని చెప్పాడు. ఆ మాటలు శిష్యులకు చాలా సంతోషం కలిగించాయి. శిష్యులందరూ ఆ రోజంతా పేకాట ఆడుకున్నారు, సంగీతం విన్నారు, పాత సంగతులు జ్ఞాపకం చేసుకున్నారు, ఒకరితో ఒకరు వేళాకోళాలాడుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి గురువు వారితో, ఈరోజు రాత్రి మనం నౌకా విహారం చేద్దాం అన్నాడు. ఈ మాటలకు శిష్యులకు మరింత సంతోషం కలిగింది. గురుదేవా, ఈ సాయంత్రం మీరు మాకు మధుపానానికి కూడా అనుమతిస్తే మరింత గొప్పగా ఉంటుంది అని ప్రాధేయపడ్డారు. గురువు వెంటనే అంగీకారం తెలిపాడు. అందరూ కడుపారా ఆరకించి తృప్తిగా మధుపానం చేశారు. పడవలోకి ఎక్కి కూర్చొని పాటలతో పేకాటతో ఉల్లాసంగా గడపసాగారు. వారిలో ఇద్దరిద్దరు చొప్పున తెడ్లు వేస్తూ పడవను నడపమన్నాడు గురువు. వారు అలాగే చేయసాగారు. తమ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండనిచ్చినందుకు శిష్యులందరూ చాలా సంతోషించారు. కొన్ని గంటలు గడిచాక గురువు వారితో, చాలా దూరం వచ్చేసినట్లున్నాము, మనం తిరిగి వెళ్ళేసరికి తెల్లవారిపోతుందేమో అన్నాడు. అప్పటికే శిష్యులకు కొద్దిగా మత్తెక్కింది. అయినా వారు ధైర్యంగా, ఎంత దూరం వచ్చినా సరే తెల్లవారేసరికి తప్పకుండా ఇంటికి చేరుకుంటాము, కష్టపడి పడవను మరింత వేగంగా నడుపుదాం అన్నారు. గురువు ఏమీ బదులు చెప్పలేదు. అది పౌర్ణమి రాత్రి. అందరూ మత్తులో మునిగిపోయి ఉన్నారు. ఆకాశంలో పొద్దు పొడవనారంభించింది. అప్పుడు గురువు, అయ్యో తెల్లవారిపోయింది, మనం ఇంటికి ఇంకా చేరలేదు అన్నాడు. మధువు తాలూకు మత్తు అప్పటికి తగ్గిపోనారంభించింది. వాళ్ళు చాలా దూరం వచ్చేసామనుకున్నారు. కానీ అప్పుడు పరిసరాలను పరీక్షించి చూసేసరికి ముందు రోజు రాత్రి పడవ ఎక్కబోయే ముందు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నట్టు తెలుసుకొని నిర్ఘాంతపోయారు. సద్గురువు వారితో, నిన్నంతా మీరు పడవను నడుపుతూనే ఉన్నారు కదా, నేను కూడా మీతో పాటే ఉన్నాను. నేను కూడా మీతో పాటే ఉన్నాను. పడవ కొద్దిగానైనా ముందుకు వెళ్ళలేదు. ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. ఇందుకు కారణం ఏమై ఉంటుంది అన్నాడు. పడవను పరిసరాలను పరీక్షించి చూడగా పడవలో బయలుదేరే ముందు పడవను ఒడ్డుకి కట్టి ఉంచిన తాడు విప్పడం మర్చిపోయారని శిష్యులకు అర్థమైంది. వారిలో ఒకడు, మేము తాగి ఉన్నాము, పడవ ముందుకు నడుస్తుంది అనుకున్నాము, కానీ నిజానికి మేము తెడ్లు వేస్తున్నా కూడా పడవ ఒడ్డునే కట్టేసి ఉంది అన్నాడు. గురువు ఇలా వివరించాడు. మీరు లౌకిక ఆనందంలో మునిగి ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగి ఉన్నారు. నేను కూడా మీతోనే ఉన్నా, మీరు మీ ఆనందంలో మునిగిపోయి ఉండడం వల్ల ఏమీ చేయలేకపోయాను. అదేవిధంగా మీరు నాతో ఏళ్ల తరబడి ఉన్నా నాకు చేరువ కావడానికి బదులు మీ తాత్కాలిక ఆనందాల్లో మునిగిపోయారు. ఏం పొందాలని ఆశిస్తున్నారు
సహచర్య ఫలితం ఎలా పొందగలరు? మీరు మీలాగే మిగిలిపోయారు. కాబట్టి భౌతికమైన ఆనందాలకు బానిసలు కాకండి, నాకు బానిసలుగా మారండి. అడగకుండానే ఎంత లాభం పొందుతారో అప్పుడు చూడండి. ఈ సంఘటన వారికి తాము అసంతృప్తిగా మాట్లాడుకున్న సందర్భాన్ని గుర్తు తెచ్చింది. గురువు చెప్పింది సత్యమని వారికి నమ్మకం కలిగింది. స్త్రీ మండలికి బాబా ఇలా వివరించి చెప్పారు. నేను మీకు సుందరమైన ప్రదేశాలు చూపించాను. మీతో కలిసి నౌకా విహారం చేశాను. ఇక్కడికని అక్కడికని చాలా ప్రదేశాలకు తీసుకువెళ్ళాను. మీ భౌతిక బంధాల నుండి మీకు స్వేచ్ఛనివ్వడానికి ఇదంతా చేశాను. ఇదంతా చేస్తూనే ఎవరి మనసు ఎక్కడికి వెళుతుందో జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాను. మీకు స్వేచ్ఛనివ్వాలనే సదుద్దేశంతో నేను మీ పగటి కలలకు అంతరాయం కలిగిస్తే మీకు తప్పుగా అనిపించింది, కోపం తెచ్చుకున్నారు. నేను ఇలా ప్రవర్తించి ఉండకపోతే సంవత్సరాల తరబడి నాతో ఉంటున్న అందుకు మీకు ప్రయోజనం ఏమిటి? ఈ లోకంలోని విషయాలను చూస్తూ ఆనందిస్తూనే ఉన్నా మీ ధ్యాస పూర్తిగా నా మీదే నిలపాలని గుర్తుపెట్టుకోండి. భౌతికమైన ఆనందాల్లో మునిగిపోయి ఉండకండి. మీ కోరికల చేతికి పగ్గాలను ఇవ్వకండి. నన్ను మాత్రమే ప్రేమించండి. నన్ను మాత్రమే ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ మత్తులో ఈ భౌతికమైన ఆనందాలు తృణప్రాయంగా మృతప్రాయంగా తోస్తాయి. పడవను కట్టి ఉంచిన తాడును విప్పకుండా రాత్రంతా పడవను తెడ్లతో నడిపినా సద్గురువు ఆ పడవలోనే కూర్చుని ఉన్న పడవ ముందుకు ఎలా వెళ్ళలేకపోయిందో, అలాగే ప్రాపంచిక బంధనాలను తొలగించుకోకుండా సద్గురు సమక్షంలో ఎన్ని సంవత్సరాలు గడిపినా ఫలితం శూన్యం. భగవంతునికి దగ్గరగా కావాలంటే ప్రాపంచిక బంధనాలకు, నేను, నాది, నావి అనే వాటికి దూరం కావాలని బాబా విశ్వ సందేశంలో చెప్పారు. బాబాకు దగ్గర కావడానికి ఆయన ప్రేమతో నేను, నాది, నావి అనే వాటికి దూరం అవ్వడానికి ప్రయత్నిద్దాం. బాబా ప్రేమాశిస్సులు మనసు ఆ దిశగా నడిపించుగాక. అవతార్ మెహర్.